హాయ్ ఫ్రెండ్స్ అను మేము జేజ దగ్గరికి పోయినాము. అయినా మళ్ళీ చిట్టి తల్లికి అక్కడ మల్లన్న దేవుని దగ్గర గుండు కొట్టించాము. తలనీలాలు సమర్పించాము. అండ్ అక్కడ అప్పుడే దేవుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. వెళ్ళి దేవుడు ఊరేగింపు దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ బోనం చేసి దేవుడికి బోనం సమర్పించుకొని గుండు దగ్గర పట్నం వేసాము. దేవుని దగ్గరికి వెళ్ళాక మండప దేవుని గుళ్ళ లోపల పట్నాలు వేసాము అనమాట. ఇది మైలుపట్నం అయిపోగానే నజరపట్నం అనమాట. నజరపట్నం మైలుపట్నాలు వేసి పట్టాలు బరాబర్నే లేదంటారు కదా మళ్ళా మందు వ్యాపార మందు ఒడ్డు హోదా చల్లగా ఉండాలని చల్లగా ఉంటే మళ్ళీ సంవత్సరానికి 2 నెలలుగా 3 ఏళ్ళగా 5 ఏళ్ళగా 10 ఏళ్ళగా ఎప్పుడు వస్తారు నేను మొక్కుకున్న కోరికలు అన్ని తీరాలని మంచిగా దండం పెట్టుకోవాలి. రామలింగరాజ బాల సంజనాంగరాజ ఆడబిడ్డల దీవులు కలిగి అత్తమాల దీవులు కలిగి ముట్టింది ముత్యమై పట్టింది బంగారమై పెద్దల నీళ్ళు పెళ్లి కోరే దర్శనం అంతా బాగా జరిగింది. దేవుడి దర్శనం అయిపోయాక ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం కంప్లీట్ అయ్యాక మా దాక్షం వెళ్తూ ఉంటే ఇంక అక్కడ లైన్గా మనకి షాపులు ఉంటాయి కదా, ఆ బొమ్మ కావాలి అని దాక్షమ్మ గారికి
బొమ్మలది ఆమె షాపింగ్ క్లోజ్ చేసుకున్నాము. అక్కడ ఆమెకు నచ్చింది కొన్నాము. అండ్ ఇంకా ఫైనల్లీ ఒక చిన్న బొమ్మ సెలెక్ట్ చేసుకుంది. ఆ చిన్న బొమ్మ కావాలి అంటే చిన్న బొమ్మ తీసుకున్నాము. ఇంకా మీరు ఎంతమంది ఇలా జాతరలో షాపింగ్కి ఇష్టపడతారు కామెంట్ పెట్టండి. అండ్ ఇక్కడ ఒక చిన్న బొమ్మ ఉంది, చిన్నప్పుడు అనమాట. ఈ బొమ్మ కొనుక్కొని ఇందులో 5 రూపీస్ కాయిన్ పెడితే ఆ డాగ్ వచ్చి గుంజుకొని వెళ్ళేదన్నమాట. వాళ్ళ అత్తమ్మ చిట్టి తల్లికి బొమ్మ కొనిచ్చింది గిఫ్ట్గా. బాగున్నాయి. ఇక్కడ జాతరలో గాజులు కూడా పెట్టించుకున్నాము. మీలో ఎంతమంది ఇలా గాజులు జాతరలో పెట్టుకుంటారు కామెంట్లో పెట్టండి. ఈ జాతరలో మా అక్క, నేను, మా అత్తమ్మ ముగ్గురం కలిసి గాజులు పెట్టించుకున్నాము. చూస్తూ ఉండండి శ్రీదాక్ష ఛానల్. అండ్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్కి చూడండి గాజులు బాగున్నాయి కదా. ఇంకా ఐలోని మల్లన్న జాతరలో కైట్ కూడా ఎగిరేసామన్నమాట. సంక్రాంతి రోజు వెళ్ళాము. అక్కడ సంక్రాంతి రోజు ఫెస్టివల్ రోజు కైట్ ఎగిరేసాము. చాలా బాగా జరిగింది. చూస్తూ ఉండండి. బాయ్.